హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎన్ఎన్ వీలాగ్స్. ఇప్పుడు మీరు చూడబోయేటటువంటి రెసిపీ బేసిన్ లడ్డు. దీన్నే పెసర ముద్దలు అని కూడా అంటారు. పెసలతోటి చేస్తారు కాబట్టి వీటినైతే పెసర ముద్దలు అంటారు. ఇవి మెయిన్గా అమ్మాయిలు మెచ్యూర్ అయినప్పుడు మూడో రోజు ముద్దలు, ఐదో రోజు అట్లు పెడతారు కదా. అలా మూడో రోజు ముద్దల కిందకైతే పెసర ముద్దలు అయితే చేస్తాం మేము. ఇది ఆడపిల్లలకు యూజ్ అయ్యేటటువంటి ట్రెడిషనల్ స్వీట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు. పెసలను అయితే మనం రెడ్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో అయితే గోలించుకొని అలా ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా మిల్లులో పడితే పిండి అయితే అవుతుంది. లేదా ఈ పెసలని పప్పు లెక్క చేసుకోవాలన్నమాట. పప్పు లెక్క చేయాలంటే ఇసురాయి ఉంటుంది, ఇసురాయిలో వేసుకుంటూ ఫాస్ట్గా అయితే తిప్పుకోవాలి ఇది. ఎందుకంటే ఏంచిన పెసలు కాబట్టి చాలా తొందరగా అయితే పప్పు అయితే రెడీ అవుతుంది. సో పోసుకుంటూ కొంచెం పైకి లేపుకుంటూ అయితే ఇసురుకోవాలి. పైకి లేపకపోతే ఏమైందంటే పరం అవుతుంది అనమాట, పరం అయిపోతుంది. సో 2 సార్లు తిప్పగానే పైకి కుదించుకుంటూ అయితే ఇసురుకోవాలన్నమాట. అలా పప్పు అయితే రెడీ అవుతుంది. అంత ఓపిక లేదు అనుకుంటే మాత్రం డైరెక్ట్ మిల్లుకైనా పట్టించుకోవచ్చు. కాకపోతే పొట్టునైతే సపరేట్ చేయలేమన్నమాట. మిల్లుకు పట్టిస్తే కొంచెం కలర్ అనేది పొట్టు కలర్లోనే ఉంటాయి, బ్లాక్ కలర్లోనే ఉంటాయి. మనం ఇలా ఇసురుకొని పొట్టు తీసేసుకొని చెరుక్కొని అలా చేసుకుంటే మాత్రం పొట్టు సపరేట్ అయిపోతుంది. కొంచెం కలర్ అనేది షైనింగ్ అవపడుతుంది, బెల్లం కలర్లో కనిపిస్తుంది. సో ఇలాగైతే చేసుకోవచ్చు. ఇసురుకోవడం కూడా అంత హార్డ్ ఏమి ఉండదు, చాలా ఈజీగానే తిరుగుతుంది. అదే పచ్చి పెసలు అయితే కొంచెం హార్డ్ అనిపిస్తుంది. పిండిలు కనుక ఇసురాలంటే కొంచెం హార్డే ఉంటుంది, కానీ పప్పు చాలా తొందరగా అయితే అయిపోతుంది. వేయించిన పెసలు కాబట్టి పొట్టు అనేది మంచిగా సపరేట్ అవుతుంది. పచ్చి పెసల కంటే కూడా మొత్తం పొట్టు అనేది వచ్చేస్తుంది, మంచిగా సపరేట్ చేసేసుకోవచ్చు. ఇలా మంచిగా చెరుక్కున్న తర్వాత ఈ పప్పునైతే మిల్లులో పోస్తే మెత్తగా పిండి అయితే అవుతుంది. పొట్టు కూడా హెల్తీయే కదా అని అనుకుంటే అలా పెసలనే డైరెక్ట్గా అయితే పిండి అయితే పట్టుకోవచ్చు. వద్దు మాకు షైనింగ్ కావాలి మంచిగా అనుకుంటే మాత్రం అలా పొట్టుని సపరేట్ చేసుకొని ఇసురుకొని పట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మిల్లులో అయితే పోసేస్తున్నాను. మెత్తగా పిండి అయితే అవుతుంది. తర్వాత అయితే పాకం పట్టుకొని బెల్లం అనేది మనం ఇంత క్వాంటిటీ అనేది అయితే ఏం లేదు, ఎంతైనా తీసుకోవచ్చు. ఎందుకని అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. అయినా నేనైతే కేజీ పావు పెసలకి కేజీ వరకు బెల్లం తీసుకొని కొంచెం ముక్కలుగా చేసుకొని బెల్లం మునిగే వరకు అయితే వాటర్ పోసుకొని ఒక అరసోడు మందం అయితే నీళ్ళు పోసాను, సగం మగ్గు అయితే. దాన్ని కరిగిన తర్వాత అయితే వడపోసుకుంటున్నాను. ఏమైనా నలకలు ఉన్నా చెరుకు ముక్కలు అలాంటివి ఉంటాయి కదా ఉసుక గనక అవన్నీ సపరేట్ అయిపోతాయి అని చెప్పేసి వడగట్టిన తర్వాత మళ్ళీ ఆ పాకాన్ని అయితే అలా మంచిగా పొంగుతూ మంచిగా ఉడుకుతుంది. తర్వాత అయితే గిన్నెలో వాటర్ పోసుకొని పాకం వచ్చిందా లేదా అలాగైతే చెక్ చేసుకోవాలి. దాదాపుగా అయితే 80% అయితే పాకం వచ్చింది. మళ్ళీ కొంచెం సేపటి తర్వాత మళ్ళీ చెక్ చేశాను, అలా కొంచెం అయితే వచ్చింది పాకము. కొద్దిగా మరీ ముద్ద రాకూడదు, మరీ అలా కరిగిపోకూడదు అనమాట. బెల్లము లైట్గా కొంచెం కనపడే వరకైతే తీగ పాకం వచ్చే వరకైతే చేసుకోవాలన్నమాట. తర్వాత ఆ పాకం రెడీ అయిన తర్వాత మొత్తం పాకంలో ఒకేసారి పిండిని అయితే పోయకూడదు. కొంచెం పాకాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఒక 5-6 ముద్దలు అయ్యే మందమే పిండి వేసేసుకొని కలుపుకొని ఉండలు అయితే చుట్టుకోవాలి. ఎందుకంటే అవి ఊరికనే గట్టిగా అవుతాయి అన్నమాట. ఒకేసారి అంతా పాకంలో పోసేస్తే మనం ఉండలు కట్టలేము, మొత్తం పొడి అయిపోతుంది పిండి. సో కొంచెం పాకాన్ని మాత్రమే చిన్న గిన్నెలోకి తీసుకొని ఒక 5-6 ముద్దలు అయ్యే మందమే కలుపుకొని తర్వాత పొడి పెసరపిండి కొంచెం ఉంచుకొని దాంట్లో డిప్ చేయాలన్నమాట. అవి కంపల్సరీ పెసర ముద్దలకు మాత్రం అలా డిప్ చేయాలి. లేదు అంటే అలా పాకం ముద్దగా బంక కాతుక్కొని ఉంటుంది, అది షో అవ్వకూడదు అనమాట. ఈ పెసర ముద్దలు అంటేనే అలా అనమాట. ఆ పౌడర్లు అయితే డిప్ చేయాలి కంపల్సరీ. అలా లాస్ట్కి వచ్చేసరికి పాకం అయితే కొంచెం గట్టిగా అవుతుంది చూడండి, అసలు మనకు చేతికి ముద్ద అవుతుంది. మనం చేయడానికి కూడా వీలు లేకుండా పొడిగా కూడా అవుతుంది అనమాట. అందుకే ఒక 4-5 ముద్దల మందమే మనమైతే పాకాన్ని తీసుకుంటూ అలా ముద్దలు చేసుకుంటూ ప్రెస్ చేసి డిప్ చేసుకొని తయారు చేసుకోవాలన్నమాట. చేతికి ముద్ద వచ్చే వరకు పిండిని అయితే పోసుకొని కలుపుకోవాలన్నారు. మరీ జోరు ఉంటే ముద్ద రాదు కదా, మరీ గట్టిగా ఉన్నా కూడా మళ్ళీ గరుగ్గా ఉంటాయి, స్మూత్గా ఉండవు. సో యావరేజ్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి తయారయ్యేంత వరకు అయితే పిండిని కలుపుకొని అలా ఉండలైతే చేసుకోవాలన్నమాట. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇష్టమైతే యాలకుల పొడి కూడా వేసేసుకోవచ్చు పాకంలో.
చేతికి పిండి అతుక్కోకుండా నెయ్యి రాసుకుంటూ చేతికి అలా అయితే చేసుకోవచ్చు. బెల్లం క్వాంటిటీ అనేది నేను కరెక్ట్గా అంత అవసరం లేదని ఎందుకన్నానంటే, అలా కొంచెం కొంచెం పాకం గిన్నెలోకి తీసుకొని దానికి సరిపడా పిండిని అయితే కలుపుకుంటున్నాం కాబట్టి, ఇక మనం కొంచెం తగ్గినా కూడా, కొంచెం పిండి మిగిలినా కూడా తెల్లారైనా మర్నాడైనా చేసుకోవచ్చు. లేదంటే అప్పుడే మళ్ళీ ఇంకా కొంచెం పాకం పట్టుకొనైనా చేసేసుకోవచ్చు. ఇది కొంచెం కొంచెమే చేసుకునేది కాబట్టి అందుకని బెల్లం క్వాంటిటీ అనేది కరెక్ట్గా నేను చెప్పలేదు. కానీ నేను కేజీ వరకు తీసుకున్నాను కానీ ఆ బెల్లం అయితే సరిపోలేదు. మళ్ళీ ఒక హాఫ్ కేజీ మళ్ళీ పోసాను, మళ్ళీ పాకం పట్టాను. అయిపోయిన తర్వాత పిండి మిగిలితే అంటే కేజీ బావు పెసర్లకి కేజీన్నర బెల్లం పట్టిందనమాట నాకైతే. ఇంక మొత్తం అయితే చేసేసాను. అసలు మనం ఉండలు చేస్తుంటే సెకండ్స్లోనే గట్టి పడతాయి ఆ ఉండలైతే, అంత తొందరగా అవుతాయి అనమాట. అందుకనే 2 3 ముద్దల మందమే పాకం తీసుకొని కలుపుకోవాలన్నమాట, ఒక్కసారి కలుపుకోకుండా. పాకం కూడా అందుకే ముదురుగా తీసుకోకూడదు. ముద్ద పాకం అయ్యేటట్లయితే అవసరం లేదు, లైట్గా తీగ పాకం సరిపోతుంది అనమాట. చాలా లేత పాకమే సరిపోతుంది. లేత పాకం తీసుకున్నప్పటికీ కూడా 2 ముద్దల మందమే పాకాన్ని పోసుకొని పిండిని పోసుకొని కలుపుకోవాలన్నమాట. ఒక్కసారి అయితే కలపకూడదు. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటాయి పెసర ముద్దలు. మేమైతే ఇలాగే చేస్తాం. మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియజేయండి. ఇలా చేయడం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇవి చాలా ఫాస్ట్గానే అయితే ఉండలు చేసుకోవాలి, చాలా ఫాస్ట్గానే కలుపుకోవాలి. చూడండి ఇంకా కొంచెం జోరైంది, నా చేతికైతే అతికింది. మళ్ళీ ఇంకా కొంచెం పిండి అయితే వేసుకొని కలుపుకుంటున్నాను చూడండి. అలా కొంచెం కొంచెం పిండిని వేసుకొని కలుపుకుంటే మనకైతే అర్థమవుతుంది. ఒకేసారి పిండి పోసినా కూడా మళ్ళీ ఒక్కసారి గట్టిగా అవుతాయి. సో లాస్ట్కి వచ్చినప్పుడు మాత్రం కొంచెం కొంచెం పిండి జల్లుకుంటూ కలుపుకొని అలా చేసుకొని ప్రెస్ చేసినామంటే ముద్దలు అయితే తయారవుతాయి అన్నమాట. ముద్దలు అలా చేసి అందులో పెడుతున్నానో లేదో ఏమంటే టెంగ మోగుతూనే ఉన్నాయి. అంత స్పీడ్గా అయితే గట్టిపడతాయి అన్నమాట. ఎందుకంటే బూందీ లడ్డు అయితేనేమో అదే పాకం తీసినా కూడా అవి మాత్రం స్మూత్గానే ఉంటాయి. ఇది పెసరపిండి కాబట్టి పెసరపిండిలో బైండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, జిగుటు ఉంటుంది కాబట్టి చాలా తొందరగా ఆరిపోయి గట్టిపడతాయి అన్నమాట. మనం 5-6 ముద్దల ముందని చేసుకున్నా కూడా చూడండి, లాస్ట్కి వచ్చేసరికి 5వ ముద్ద 6వ ముద్ద ఏమంటే గట్టిగా అయిపోతూనే ఉంటాయి, పొడి పొడి అయిపోతుంది అనమాట. పాకము కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుంటాం కదా, పెద్ద గిన్నెలో ఉన్నటువంటి పాకం చివరికి వచ్చేసరికి గట్టి పడుతుంటుంది. అప్పుడైతే మనం ఆ పాకాన్ని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం 1 నిమిషం వేడి చేసుకోవచ్చు. అలా వేడి చేయడం వల్ల చిక్కబడ్డ పాకం కాస్త కొంచెం లూజ్ అయిపోతుంది. అప్పుడు పిండి పోసుకొని కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. అలా చూడండి లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్ ముద్ద ఎలా పొడి పొడి అయిపోయిందో అట్లా అవుతుంది అనమాట. అందుకనే చాలా జాగ్రత్తగా చేయాలి ఈ ముద్దలైతే, ఓపికతో కూడా చేయాలన్నమాట. పాకం ఎలా తీసుకోవాలో మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. మనం వాటర్లో పాకాన్ని వేయగానే కరిగిపోకూడదు, అలా అని చెప్పేసి ముద్ద పాకం కూడా రాకూడదు. ఉండొచ్చింది అనుకోండి అది అరిసెల పాకం అవుతుంది. ఉండ రాకుండా బెల్లం అనేది అందులో కరిగిపోకుండా తీగ పాకం అయితే రావాలన్నమాట. ఇటు వాటర్లో ఆ పాకం అనేది కరిగిపోకూడదు, ముద్దలాగా రాకూడదు, మీడియంగానైతే రావాలన్నమాట. పంచదార పాకం మనం బూందీ లడ్డు పాకం ఎలాగైతే పడతామో సేమ్ ఆ రేంజ్లో తీస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.